విజయనగరం జిల్లా చీపురుపల్లి పట్టణంలో శరవేగంగా జరుగుతున్న రైల్వే బ్రిడ్జ్ నిర్మాణ పనులను స్థానిక ఎమ్మెల్యే మాజీ మంత్రి కిమిడి కళా వెంకట్రావు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత 7 ఏళ్లుగా విశాఖపట్నం నుంచి అడ్డుబంకి వరకు వెళ్లే ప్రయాణికులు చీపురుపల్లి, రాజాం, పాలకొండ ప్రజలు ఈ బ్రిడ్జి లేక తీవ్ర ఇబ్బందులు పడ్డారని గుర్తు చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొద్ది నెలల్లోనే పెండింగ్ పనులను పట్టాలెక్కించామని, సంక్రాంతి నాటికి బ్రిడ్జిని ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడమే తమ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. అనంతరం పట్టణంలో నిర్మాణంలో ఉన్న అన్నా క్యాంటీన్ పనులను కూడా ఆయన పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో రౌతు కామనాయుడు, గౌడు నాగరాజు, దాసరి శివప్రసాద్ తదితర టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మీరు వచ్చేది ఒకసారి వచ్చేది 600 రండి అమ్మ మైలేజ్ రమ్మన్న చూస్తే తీసేయండి కొద్దిగా ఆరు సంవత్సరాల క్రితం ఇవి 2, అవి 5, 7 సంవత్సరాల క్రితం ఇది ఒక ఉత్తరాంధ్రకి అవతల అడ్డుబంగి అంటే ఒరిస్సా నుంచి ఉత్తరాంధ్రకి వచ్చే విశాఖపట్నంకి వెళ్ళేటటువంటి వాళ్ళు, మన 2 జిల్లాల నుంచి విశాఖపట్నంకి వెళ్ళే వాళ్ళందరికీ కూడా ఈ బ్రిడ్జి 100 సంవత్సరాలు అయిపోవటం వలన కొత్త బ్రిడ్జి ఏర్పాటు చేయాలి అని చెప్పి రైల్వే శాఖ అనుకోవటం, కొత్త బ్రిడ్జి కోసం వాళ్ళు పాత బ్రిడ్జిని కట్ చేసి ఆ పక్క నుంచి ఏవో కార్లు, రిక్షాలు, ఆటోలు తప్ప తక్కినవన్నీ కూడా బ్యాన్ చేశారు. మరి కొండ నుంచి వచ్చేటటువంటివి ఒరిస్సాకి, మనకి విశాఖపట్నం నుంచి వెళ్ళేటటువంటివి, మరి షార్ట్ కట్లో వెళ్ళేటటువంటి త్రోవ విశాఖపట్నం, విజయనగరం, చీపురుపల్లి, రాజాం, పాలకొండ, అడ్డుబంగి అంటే ఒరిస్సాలోకి వెళ్ళిపోతుంది. ఈ రూట్ అంతా కూడా మొత్తం 2 రాష్ట్రాల రూట్ కట్ అయిపోయింది. మరి గత పాలకులు 5 సంవత్సరాలు మరి నిద్రపోయారో ఏం చేశారో తెలియదు. మరి దీనికి ఇంత ఆగిపోవడానికి కూడా కారణం ఏంటంటే, ఇటుపక్క తూర్పు పక్క చూస్తే ఇదంతా రైల్వే స్థలమే. మనం వచ్చిన రోడ్డు అడ్డం తిరగకుండా ఆ చెట్లు వరకు కానీ తీసేస్తే స్ట్రైట్గా రోడ్డు వెళ్ళిపోయేది. ఊర్లో ప్రజల గొడవ లేకుండా ఉండేది. ప్రజల గొడవ లేకపోతే ఈ రోడ్డు తొందరగా కంప్లీట్ అయిపోయేది. మరి ఏదేమైనప్పటికి కూడా గత సంవత్సరంన్నర నుంచి 4-5 సార్లు దీని మీద మనం మీటింగ్ పెట్టుకున్నాం. అదేవిధంగా ఆఫీసర్లని, రైల్వే కాంట్రాక్టర్లని, అలాగే రైల్వే డిఆర్ఎం, మిగతా పెద్ద ఆఫీసర్లతో అప్పటికప్పుడు మాట్లాడుతుండి ఇది చాలా ఇంపార్టెంట్ రోడ్డు కాబట్టి ఇది ఎంత లేట్ అవ్వడానికి వీలు లేదు. అవసరమైతే మీ రైల్వే మినిస్టర్ గారి దగ్గరికైనా వెళ్ళి మరి నీ కాంట్రాక్ట్ రద్దు చేయించి కొత్త కాంట్రాక్టర్నైనా తెచ్చి మేము కట్టిస్తాము అని చెప్పి వార్నింగ్ ఇచ్చిన తర్వాత బాగా వర్క్ పుంజుకుంది. మరి ఇంజనీర్లు అదేవిధంగా కాంట్రాక్టర్ కూడా తొందరగా పనిచేసి పండుగ ముందు మనం కొంచెం ఆ ఎత్తు తీసేస్తే ఈ 12 అడుగులు అనేది 30 అడుగులు అయిపోద్ది. రోడ్డు చాలా బాగుంటుంది అని చెప్పి ఆ గోడను కలిపి ఆ ఎత్తు లేకుండా రోడ్డు అంతా ఉపయోగపడే విధంగా చేస్తామన్నారు. అది మన స్టేట్ గవర్నమెంట్ నుంచే కాబట్టి తప్పకుండా చేయిస్తాం. రైల్వే వాళ్ళు కూడా అది వాళ్ళకి సంబంధించి ఉంది కాబట్టి వాళ్ళు కూడా చేసేస్తారు అనేటటువంటిది ఇప్పుడే మనం చెప్పుకున్నాం. చీపురుపల్లి వాసుల్లో చిరకాల వాంఛితం అంటే బిజినెస్. ఈ మీకన్నా ఎక్కువగా రాజాం, పాలకొండ, పాతపట్నం, ఒరిస్సా బార్డర్ అక్కడ కూడా మనకు బంధువులు ఉంటారు కదా. మరి పర్లాకిండ అంతా కూడా మన ఏరియా వాళ్ళు, తెలుగు వాళ్ళే గెలుస్తుంటారు. అవతల బెరంపూర్ కూడా మరి ఆ ఎమ్మెల్యేలు కూడా అప్పుడప్పుడు ఫోన్లు చేసి అడుగుతుంటారు
ఆ బ్రిడ్జి అయిపోతే మేమంతా వైజాగ్కి వెళ్ళిపోతాం డైరెక్ట్గా. ఉత్తరాంధ్రకి ఏదో గేటు పడిపోయినట్టు అయిపోయింది, దాన్ని తొందరగా తయారు చేయించండి అన్నారు. అందరి సహకారంతో, గ్రామ ప్రజల సహకారం కూడా ఉంది. ఎందుకంటే అక్కడ 10-15 ఇళ్ళు కొట్టాల్సి వచ్చింది. నేను ఇంతకు ముందు ఒక సంవత్సరం క్రితం దిగినప్పుడు ఈ కొట్టక తప్పదు. అవతల ఉండే వాళ్ళకి 50 కాదు 100 సంవత్సరాలైనా రోడ్డు పోదు. అది కూడా చాలా బాగా వచ్చింది. ఇప్పుడు ఇది కూడా మీరు అందరూ అడిగారు. అదేవిధంగా ఆ పోలు కూడా వెనక్కి షిఫ్ట్ చేయిస్తాం. ఇంకా కుర్రోడే చెప్పాడు, మరి అవతల ఉండే 2,000-3,000 మందికి మంచినీళ్ళు వెళ్తున్నాయి, గబుక్కుని తవ్విస్తే మాకు నీళ్లు రావండి అని. అందుకోసం ఏంటంటే మన ఇంజనీర్ గారు చెప్పింది, ఇటుపక్క కూడా ఇదంతా తీసేస్తే ప్రస్తుతానికి చాలా వెడల్పు అయిపోద్ది. అలాగే దానికి కూడా డబ్బు కట్టించేశారు కాబట్టి దాన్ని కూడా చాలా సున్నితంగా నీళ్లు వెళ్ళేటటువంటి పైప్స్ ఏవి పోకుండా మరి ఆ నీళ్లను కూడా వాళ్ళకి వెళ్ళేటట్టుగా చేసి దానికి ఏమీ ఆటంకం లేకుండా చేయడం జరుగుతుంది. ఒక్కరోజు అయిపోయినా చాలా కష్టం కాబట్టి ఇవన్నీ కూడా మనసులో పెట్టుకొని చేస్తాం. ఏది ఏమైనప్పటికీ ఉత్తరాంధ్ర చిరకాల వాంఛిత ప్రోగ్రాం ఒరిస్సా నుంచి మన 3 జిల్లాలకు వచ్చే బిజినెస్ అంతా అయిపోయింది. ఇక్కడి నుంచి వెళ్లాల్సిన సరుకులు ఒరిస్సాకి వెళ్లాల్సినవి కూడా ఓపెన్ చేయడం జరుగుతుంది. ప్రజలకు ఇచ్చేస్తాము అని చెప్పి మీకు అందరికీ నేను మనవి చేస్తూ, ఈ సందర్భంలో చీపురుపల్లి ప్రజలకే కాదు మన 3 జిల్లాల ప్రజలకే, అవతల ఒరిస్సాలో ఉండే మన తెలుగు వాళ్ళకి, ఒరిస్సా వాళ్ళకి కూడా చాలా ఉపయోగపడేది సంవత్సరంన్నర. దీంట్లో పూర్తి చేయడానికి కూటమి ప్రభుత్వం పూర్తిగా విజయవాడ నుంచి మనకు సహకరించింది కాబట్టి దీన్ని మనం పూర్తి చేయగలిగాం. అలాగే పత్రికలు కూడా ఎప్పటికప్పుడు దీని గురించి రాస్తూ మనకు సహకరిస్తూ మరి చేయటం వల్ల వాళ్ళ బాధ్యత కూడా ఇందులో చాలా ఉండి వాళ్ళ బాధ్యతను నిర్వర్తించారు కాబట్టి ఈ సంవత్సరంన్నరలో పూర్తి చేసుకోగలిగాము అని చెప్పి ప్రజలకు ఇచ్చినటువంటి మాటని మనం పూర్తిగా వాళ్ళకి అనుకున్నట్టుగా చేశామనేటటువంటి సంతోషం, ఆనందం, ఆప్యాయత మీ అందరితో పాటు కూటమి మరి నాయకులందరూ కూడా మన చీపురుపల్లిలో ఉండే కూటమి నాయకులు, అదేవిధంగా బీజేపీ, జనసేన, మరి చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, మోడీ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ మనం సాధించినందుకు చాలా సంతోషంగా ఉంది. మీ అందరూ చిన్న పెద్ద కార్యకర్తలు, ఆఫీసర్స్ అందరూ దీనికి సహకరించారు. మీకు అందరికీ పేరు పేరున థ్యాంక్స్ చెప్తూ అందరికీ నమస్కారం.